అందరికీ నమస్కారం. కుంభరాశి వారు మార్చి నుంచి 100 కేజీల మిఠాయిలు పంచేంత శుభవార్త వినబోతున్నారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరణ కనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఇవాల్టి మన ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి. ఇక ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మీకు అవసరమైన వీడియోని మీరు చూసి దాని నుంచి మంచి ఫలితాలను అయితే పొందవచ్చు. మొదటిగా ఇక్కడ మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశులన్నింటిలోకి కూడా చాలా ఓర్పు మరియు సహనం కలిగిన రాశుల్లో ఈ కుంభరాశి వారిని కూడా ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికైతే ఓర్పు సహనం ఎంతగా అయితే ఉంటూ ఉంటాయో, ఎప్పుడైతే ఓర్పు సహనాన్ని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరి కోపం ఒక ప్రళయం అనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ కుంభరాశి వారైతే వీరికి నమ్మకం అనేది అస్సలంటే అస్సలు ఉండదు. వీరి పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వీరు నమ్ముకోరనమాట. కాబట్టి అందువలన మరి ఈ కుంభరాశి వారైతే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. ఇక అందువల్లనే మరి ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు ఈ మార్చి నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు అనేవి రాబోతున్నాయి అని మర్చిపోకండి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నో రకాలైన ఇబ్బందులు అటువంటివి ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా రకాలైన తీవ్ర ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి మీకైతే అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగబోతున్నారనే విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి. కుంభరాశి వారైతే కనుక ఈ మార్చి నుంచి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరైతే 100 కేజీల మిఠాయిలు అయితే పంచబోతున్నారు. మరి అంత పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారనే విషయాన్ని అస్సలు మర్చిపోకండి. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ కుంభరాశి వారు దైవాన్ని ఆరాధన చేయడం అనేదని చాలా ముఖ్యమైన విషయం. మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే కనుక ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇక అంతేకాకుండా మనం ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు అస్సలు నమ్ముకోరు. ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే ఫస్ట్గా దైవారాధన చేయడం, రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మరి అటువంటి సమయంలో మాత్రమే మీరు అనుకున్న వాటిలో విజయాలను సక్సెస్ని ఖచ్చితంగా సాధించగలుగుతారు. కాబట్టి ఇక నుంచి మరి కుంభరాశి వారైతే ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలి అని అనుకుంటే దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి. మీరు చేస్తున్న ఇంకొక తప్పు ఏదైనా ఉంది అంటే డౌట్తో ఉండిపోవడం, మీలో మీరు సందేహపడిపోతూ ఉండిపోవడం, మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తూ ఉంటారనమాట. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి మీరు దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి, దైవారాధన చేయడం మొదలు పెట్టండి, మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇంకా ఎక్కువగా మొదలు పెడుతూ ఉండండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తూ ఉంటారు చాలా ఈజీగా. వీలైనంత వరకు మీరు దాన్ని మాత్రం దూరం పెట్టే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అటువంటి వారు మిమ్మల్ని ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక ఇంతే కాకుండా మరి మీరైతే మీ ఇంట్లోని పెద్దవాళ్ళు లేదు అంటే మీ తల్లిదండ్రులు ఇటువంటి వారితో మాత్రమే చెప్పండి. మిగతా వారికి ఏ విషయాలైనా సరే అస్సలు షేర్ చేయొద్దు, దాన్ని చేసి చూపించండి. మీరు చేయకుండా ముందుగానే చెప్పడం ద్వారా అవి జరగకుండా ఉండడానికి రకరకాల ప్రయత్నాలు అనేవి వీరందరూ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు మీ యొక్క నాశనం కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుంచి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాలను చెప్పకుండా ఉండడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం. ఇక అంతేకాకుండా మరి కుంభరాశి వారికి అయితే ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. కానీ ఈ మార్చి నుంచి మాత్రం వీరి యొక్క రూపురేఖలు అనేవి మీ యొక్క జాతకమే మారిపోబోతుందన్నమాట అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు, చాలా గట్టిగా కూడా నమ్మొచ్చు కూడా. ఇక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి అయితే మార్చి నుంచి మీరు 100 కేజీల మిఠాయిలను పంచుకోవచ్చు. మరి అంతటి శుభవార్తనైతే వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక మీరు ఇక్కడ నుంచి నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు.
ఈ నూతన ప్రారంభాలు మొదలుపెట్టడం ద్వారా మీరు ఏవైతే పనుల్లో ముందుకు వెళ్ళాలి, ముందుకు విజయాలు సాధించాలి, అనుకున్న స్థానాలకు వెళ్ళాలి, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటిల్లో అన్నిట్లో కూడా మరి మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు, ధరకు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి అన్నమాట. ఇక అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు మీ యొక్క నూతన ప్రారంభాలు మొదలైన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీపై కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువగా ప్రయత్నాలు అనేవి చేయడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ మీరు మాత్రం అస్సలు ఏ మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకి బెదరకుండా మీ యొక్క పనులు చేసుకొని వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవ్వరికీ చెప్పకుండా చాలా రహస్యంగా మీపై మీరు నమ్మకం ఉంచి దైవాన్ని ఆరాధిస్తూ దైవంపై నమ్మకం ఉంచుకొని ముందుకు వెళ్తారో అప్పుడు విజయాలు మీ సొంతం. కాబట్టి ఈ మార్చి నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతున్నాయి. అంటే నూతనంగా వాహనాలు కొనుగోలు చేసుకోవడం కానివ్వండి, ఇల్లు కొనుగోలు చేసుకోవడం కానివ్వండి, లేదు అంటే నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం అనేటటువంటివి చాలా అంటే చాలా ఎక్కువగా జరగబోతున్నాయి. కాబట్టి వీటి వల్ల మీరైతే ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు వినొచ్చు. కానీ దీనికి మీరు చేయవలసిన ఏదైనా ఒక పరిష్కారం ఉంది అంటే కనుక మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి వచ్చి అక్కడ 5 నిమ్మకాయలను తీసుకొని ఆ నిమ్మకాయలని వీరాంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికైతే మీరు కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా, ఎటువంటి పీడలు ఉన్నా, ఎటువంటి నరఘోష, నరదిష్టి, నరుల ఏడుపులు ఉన్నా కూడా అవన్నీ కూడా దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలు అయితే సాధించవచ్చు. అలాగే కుంభరాశి వారికి 2 వ్యక్తులు ఇక ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, ఎవరైతే మీ పతనాన్ని కోరారో, ఎవరైతే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది చేశారో వాళ్ళే ఇప్పుడు స్వయంగా వాళ్ళు మోకాళ్ళతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులతో జోడిస్తారు. ఇక మీరు చెప్పినట్టే చేస్తామని చెప్పేసి చెప్తారు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త పడాలి. ఆ 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేసేయాలి. మీ లైఫ్లోకి వాళ్ళు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకూడదు. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ 2 వ్యక్తులు ఎవరు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మి మిమ్మల్ని మోసం చేస్తున్నారు వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి, అలాగే మీ జీవితంలో మార్చి నుంచి జరగబోయే అద్భుతాలు ఏంటి, అసలు ఎటువంటి గుడ్ న్యూస్లు మీరు వినబోతున్నారు, ఏ రంగంలో మీకు బాగుంటుంది, ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే కాస్త సమయాన్ని కేటాయించి మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే కదా మీకు పూర్తి అవగాహన అనేది వచ్చేది. దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడు మంచి ఏంటి, చెడు ఏంటి, దీని నుంచి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నవాళ్ళు అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుంచి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ నుంచి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి కాసేపు ఓపికతో వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో, మీతో అసలు అయ్యే పని కాదు, ఇంకా మీరు వేస్ట్, మీరు దేనికి పనికిరారు, మీరు ఏది చేసినా కూడా అది రాంగే అవుతుంది అని చెప్పి మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళకి మీరు నోరు మూయించే సమాధానం ఇచ్చే సమయం వచ్చేసింది. ఇక్కడి నుంచి మీ జాతకం మారిపోబోతుంది. ఎవరైతే ఇప్పటిదాకా ఊరంతా మీ గురించి చెడుగా ప్రచారం చేశారో, ఎక్కడ చూసినా మీకు సంబంధం లేకపోయినా మీ టాపిక్ని తీసుకొని ప్రతి ఒక్క చోట వీళ్ళు చెమట, దేనికి పనికిరారు అన్న మాట చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు. మీరు గ్రేట్ అని చెప్పేసి, అరే మనం తప్పుగా వీళ్ళ గురించి మాట్లాడడం, తక్కువ అంచనా వీళ్ళ మీద మనం వేశాం అని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్తారు. రాబోయే 24 గంటలు మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది కూడా రాబోతుంది. మీరు చాలా ఏళ్ళగా ఎదురు చూస్తున్న, మీరు ఎంతో కష్టపడిన దానికి ఫలితం రానిది ఇప్పుడైతే మీకు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచే ప్రతి ఒక్కరి నోరు కూడా మీరు మూసేస్తారు. అయితే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చేయాల్సిన కొన్ని పనులు కూడా అయితే ఉన్నాయి.
కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది, ఆ వ్యక్తుల్ని ఏ విధంగా మీరు గుర్తించాలి, ప్రతి ఒక్కటి ఇప్పుడైతే మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ఏ రంగంలో అయితే చాలా బాగుంటుందో అది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి మీకు మీ పర్సనల్ లైఫ్ చాలా చాలా మెరుగుపడుతుంది. చిన్న చిన్న గొడవలు, చిరాకు మూలాన ఇప్పుడు దాకా మీ పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బ్గా ఉంది. ఇక్కడ నుంచి అదైతే మెరుగుపడుతుంది. ఇక ప్రేమ జంటలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రేమ అనేది ఫలిస్తుందనమాట. కాకపోతే కొన్ని ఒడిదుడుకులు అనేవి వస్తాయి, కానీ మీరు ఎంతో పేషెన్సీగా, కంట్రోల్గా, ఎటువంటి నెగిటివిటీ థాట్ అనేది పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించి దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది. చాలా పెద్ద పెద్ద సమస్యలు ఏమీ లేవు, కానీ మీకు ఈజీగా అదైతే సెట్ అయిపోతుంది అనమాట. ఫ్యామిలీలో కూడా మీరు కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది. మీరు మీ తల్లిదండ్రులతో, భార్య పిల్లలతో, మీ అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో కాస్త కానీ టైం స్పెండ్ చేస్తే మీ మధ్యలో ఉన్న చిన్న చిన్న అపార్థాలు ఏవైతే ఉన్నాయో, మిస్అండర్స్టాండింగ్స్, అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరికైతే ఇంటర్వ్యూలో ఇప్పటిదాకా వెళ్ళి ప్రత్యేక ఇంటర్వ్యూలో వాళ్ళు రిటర్న్ అనేది వచ్చేసారో, ఇక్కడ నుంచి వాళ్ళకి చాలా బెస్ట్ టైం అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టూడెంట్స్ అనే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు కాస్త గట్టిగా పట్టుకొని చదవడం అనేది స్టార్ట్ చేసేస్తే మీరు స్టడీస్కి అబ్రాడ్ కూడా వెళ్తారు. ఫారెన్లోకి వెళ్ళి చక్కగా హయ్యర్ స్టడీస్ని మీరు కంప్లీట్ అనేది చేసుకుంటారు. ఇక ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో వాళ్ళకి ఇక్కడ నుంచి చాలా చాలా మంచి జరగబోతుంది. కాకపోతే మీరు మీ బిజినెస్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు కాలం అయితే మారిపోతుంది. ప్రతి ఒక్కటి చాలా ఇన్స్టెంట్గా ఉండేది జనాలకి కావాలి. సో మీ బిజినెస్లో ఈ తరానికి తగ్గట్టుగా మీరు కొన్ని కొత్త న్యూ మెథడ్స్ కానీ అప్లై చేసుకుంటే, కొన్ని కొత్త టెక్నిక్స్ని కానీ ఫాలో అయితే సరిపోతుంది. మీ బిజినెస్ చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీస్, స్థలం, పొలాలు ఇటువంటివి ఏదైనా కొనే ఉద్దేశం లేదా ఇంతకు ముందు మీరు మాట్లాడింది మధ్యలో ఆగిపోయింది, సో వాటికి కూడా ఇప్పుడు చాలా బాగా మంచి టైం అయితే వస్తుంది. సో మీరు ఇటువంటి వాటిని చక్కగా ఇప్పుడు హ్యాపీగా మీరు ఎటువంటి దిగులు పెట్టుకోకుండా చేసుకోవచ్చు అనమాట. మంచిగా మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. కొనుగోలు అనేది కూడా మీరు చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇక మీ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళకి మీ నుంచి డబ్బు సహాయపడే అవసరం అయితే ఉంటుంది. అంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి డబ్బు సహాయం అనేది అడుగుతారు. అయితే మీరు సహాయం చేయండి, కానీ అతిపెద్ద అమౌంట్లో మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే అతిపెద్ద అమౌంట్ చేస్తే అది మీకు కలిసి రాదు. అంటే తిరిగి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు అవకాశం ఉన్నా సరే అంతా హాఫ్ అమౌంట్ మాత్రమే అరేంజ్ చేయండి. ఇక మీ ఇంట్లో పెళ్ళికి సంబంధించిన గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు, లేదా మీకు బాగా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం అనేది ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యాలు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. సో దానికి ప్రిపేర్ అయి ఉండండి. అన్ని పనులు చేసుకోవచ్చు, ప్రతి ఒక్క సక్సెస్ మీరు పొందవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీకు అంతా అనుకూలంగానే ఉంది. సో మీలో ఉన్న బద్ధకం ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టేసేయండి. ఇక ఇక్కడ నుంచి లేజినెస్తో పని అనేది అవ్వదు. గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మనం అది అనుకూలంగా ఉంది కదా, అదే జరిగిపోతుంది అని మాత్రం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనం ఎంతైతే కష్టపడతామో చూసి పైన గ్రహం కానీ దేవుడు కానీ మన మీద మరింత అనుకూలంగా మనకి ఉండేలాగా చేస్తారు. కాబట్టి మీలో ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు మీరు సహకరించుకుంటే మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి అయితే జరుగుతుంది. అయితే ఫ్రెండ్ ఎవరో ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్గా ఉన్న మీ ఫ్రెండ్షిప్లో మీరు బాగా నమ్మి ఉన్నవాళ్ళు, వాళ్ళు ఇంతకు ముందే మీ లైఫ్లో ఉన్నారు, కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి వాళ్ళు ఎవరున్నారు మీ లైఫ్లో ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉంటుంది అని చెప్పి తిరిగి మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. అయితే మీరు మాత్రం ఈ మాత్రం కూడా వాళ్ళ మీద కరుణ అనేది చూపించొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చేరతీసారా మీ నాశనాన్ని మీరే కోరుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ పొగుడుతూనే మీ వెనకాల గోతులు అనేది తీశారు. అయితే ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళారు మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళని మాత్రం చేరనివ్వకండి. అటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ
దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరు చేసుకోండి. పక్కన వాళ్ళ మీద అస్సలు ఆధారపడకండి. ఈ విధంగా చేసుకుంటే మీ లైఫ్ చాలా అద్భుతంగా మారిపోతుంది. కష్టాలన్నీ తీరిపోతాయి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేసి హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి.